దండకారణ్యాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. వందలాది మంది జవాన్లతో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసి నిరంతర కోంబింగ్ కొనసాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వరుస ఎన్కౌంటర్లతో భారీగా సహచరులను కోల్పోయింది మావోయిస్టు పార్టీ. సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు వెతుకులాడుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ లేదా ఏఓబి సరిహద్దుల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇతర రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్ పైన దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించినట్టుగా సమాచారం. అప్రమత్తమైన తెలంగాణ పోలీస్ ప్రాణహిత గోదావరి నది తీర ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మత్స్యకారులు పడవల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరినట్టుగా తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంకు డీజీపీ రవిగుప్తా చేరుకున్నారు. సరిహద్దు జిల్లాల ఎస్పీలు కేంద్ర బలగాలతో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని మావోయిస్టుల కదలికలపై సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సేఫ్ జోన్ కోసం వెతుకుంటున్న మావోయిస్టులు తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏకంగా డీజీపీ రవిగుప్తా భద్రాద్రి కొత్తగూడెం చేరుకొని సరిహద్దు జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ లేదా ఏఓబి సరిహద్దుల్లో మావోలు శిబిరాలను ఏర్పాటు చేసుకోబోతున్నారన్న సమాచారంతో దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్ పైన మావోయిస్టులు దృష్టి సారించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో లోకల్ పోలీసులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. వరుస ఎన్కౌంటర్లో భారీగా సహచరులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ ఎదురు దెబ్బలు తీసేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో అటు ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు ఇటు భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నట్లుగా సమాచారం. ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, దండకారణ్యాన్ని పూర్తిగా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వందలాది మంది ప్లాటూన్ బలగాలతో ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసిన పోలీసులు తాజాగా మరికొన్ని వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి వ్యూహాలతో బలగాలు ముందుకు వెళ్తున్నాయి, అలాగే తెలంగాణ పోలీసులు ఏ రకంగా అప్రమత్తమవుతున్నారు? మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్ పేరిట ఒక సైనిక చర్యను దండకారణ్యం వ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఆ సైనిక చర్యను ఎక్స్టెన్షన్ చేస్తూ ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల రాజధానిగా ఉన్నటువంటి అబూజ్మన్ ను ఛేదించే లక్ష్యం దిశగా ఇప్పటికే భద్రతా బలగాలు పెద్ద ఎత్తున విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరాన్ని, ప్రతి 10 మందిలో 3 పారామిలిటరీతో పాటు స్థానిక ఫోర్స్ ను వినియోగిస్తూ అటు అబూజ్మన్ ను ఛేదించే లక్ష్యం దిశగానే ప్రస్తుతం కేంద్ర భద్రతా బలగాలు చొచ్చుకు వెళ్తున్నాయని చెప్పుకోవాలి. అబూజ్మన్ అనేది పూర్తిగా ఛత్తీస్గఢ్ దక్షిణాన విస్తరించినటువంటి ఆ కొండ శ్రేణులు అవంతా కూడా పూర్తిగా అభయారణ్యం అనే చెప్పుకోవాలి. ఆ కొండ శ్రేణుల్లో దాగి ఉన్నటువంటి శాశ్వత శిబిరాలను ఏర్పాటు చేసుకున్నటువంటి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీని కానీ మావోయిస్టు పార్టీ సభ్యులను చేరుకోవడం, వాళ్ళని నిర్మూలించడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసేందుకు ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర హోంశాఖ విస్తృతమైనటువంటి సైనిక చర్యను ఇప్పటికే ప్రవేశపెట్టింది. అందులో భాగంగా లక్ష్య ఛేదన దిశగా ఇప్పటికే ముందుకు వెళ్తూ సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తూ మావోయిస్టు పార్టీ నేతలను, సభ్యులను, పిఎల్జీఏ బలగాలను అష్టదిగ్బంధనం చేస్తూ ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కూడా భారీ నష్టం వాటిల్లని చెప్పుకోవాలి. ఇటీవల కాంకేర్ ఎన్కౌంటర్లో 29 మంది సహచర మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. సో తీవ్రమైనటువంటి ఆవేదన, దుఃఖంలో మావోయిస్టు పార్టీ ఉంది. మరోవైపు ప్రతీకార చర్యతో రగిలిపోతుంది. అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తన ప్రాబల్యాన్ని, తన ఆధిపత్యాన్ని కొనసాగించే పరిస్థితి దండకారణ్యంలో లేదని చెప్పుకోవాలి. దండకారణ్యంలోని ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రీజన్ లో విస్తృతంగా అభయారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ శిబిరాలను ఒక్కొక్కటి నేలమట్టం చేస్తూ అమరవీరుల స్తూపాలను కూడా ధ్వంసం చేస్తూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. అందులో భాగంగా శాశ్వత శిబిరాలను ఇతర రాష్ట్రాలకు విస్తరింపజేయాలని, ఇతర రాష్ట్రాల్లోనూ రిక్రూట్మెంట్ చేపట్టాలని ఇప్పటికే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఆయా రాష్ట్రాలకు ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఆనుకుని ఉన్నటువంటి ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కూడా పెద్ద ఎత్తున అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే తెలంగాణ పోలీసు కూడా అప్రమత్తమైందని చెప్పుకోవాలి. మరి కొద్దిసేపట్లో తెలంగాణ డీజీపీ రవిగుప్తా భద్రాచలం సమీపంలోని ఐటీసీ విశ్రాంతి భవనానికి చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఐటీసీ విశ్రాంతి భవనానికి చేరుకుంటారు. ఆయనతో పాటు అడిషనల్ ఇంటెలిజెన్స్ డీజీతో పాటు 2 సిఆర్పీఎఫ్ అడిషనల్ డీజీలు, అదేవిధంగా సిఆర్పీఎఫ్ ఐజీ చారు సిన్హా, ఎస్ఐబి ఐజీ సుమతి కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా సరిహద్దు జిల్లాల ఎస్పీలతో పాటు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ తో పాటు మొత్తం 25 మంది ఉన్నత శాఖ అధికారులు, కేంద్ర భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా ఈ సమావేశం జరగబోతున్నట్టు తెలిసింది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఆనుకుని ఉన్నటువంటి తెలంగాణలో ప్రాణహిత
గోదావరి నదీ తీరాన్ని అనుసరించి పెద్ద ఎత్తున మావోయిస్టు కార్యకలాపాలు అటు మహారాష్ట్ర గడ్చిరోలి కావచ్చు, నారాయణపూర్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా బస్తర్ రీజియన్ లోకి కావచ్చు, తెలంగాణ ఆంధ్ర సరిహద్దుగా ఉన్నటువంటి ఏఓబి ప్రాంతాల్లో, తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా మావోయిస్టు కార్యకలాపాలు రాకపోకలు ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పెద్ద ఎత్తున అప్రమత్తమయ్యాయి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖచ్చితంగా ఏ క్షణమైనా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు సేఫ్ జోన్ లో వెతుకులాటలో భాగంగా తెలంగాణకు విస్తృతమైనటువంటి శిబిరాలను విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ అయితే సూచించు. ఆ ఆదేశాల ప్రకారం డీజీపీ రవిగుప్తా ఒక రహస్య ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఆ సమావేశం కూడా ప్రారంభం కానుంది. కేంద్ర భద్రతా బలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే మంచిర్యాల కావచ్చు, వరంగల్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలతో సమావేశం అవుతారు. ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రధానంగా అత్యాధునిక ఆయుధాలను ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూనే హై రిజల్యూషన్ కెమెరాలతో ప్రాణహిత గోదావరి నదీ తీర ప్రాంతంలో డ్రోన్లతో నిరంతర గస్తీ నిఘాను ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ అయితే నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఇప్పటికే మత్స్యకారులతో పాటు పడవ బోటు యజమానులు ఎవరైతే నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులతో కూడా సమావేశమయ్యారు. ఎక్కడ అపరిచిత వ్యక్తులు తారసపడినా, కొత్తగా ఇతర వ్యక్తులు రాష్ట్రంలోకి చొరబాటు జరిపినా ఖచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలని సరిహద్దు పోలీస్ శాఖల నుంచి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో గొత్తికోయ గ్రామాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా వచ్చిన వ్యక్తులు ఆధార్ కార్డుల వివరాలు ఇప్పటికే పోలీస్ శాఖ కూడా సమీకరిస్తుంది. ఏ క్షణం ఏ విధ్వంసకరమైనటువంటి ఘటన జరిగే అవకాశం ఉన్న సమాచారంతో పూర్తి స్థాయిలో అటు 3 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అధికారులకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ అధికారులు పూర్తిగా సమాచారం చేరవేసిందని చెప్పుకోవాలి. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారాన్ని పూర్తి అందవేసింది. ప్రస్తుతం ఒక హై టెన్షన్ వాతావరణం ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుంది. ఏ క్షణం ఏ విధ్వంసకరమైన ఘటన చోటు చేసుకోవచ్చు. ఒకవైపు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు రాజధానిగా ఉన్నటువంటి అబూస్మడ్ ను ఛేదించే లక్ష్య సాధనలో అటు మావోయిస్టు పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో అంటే భద్రతా బలగాల చూపును తప్పించే కోణంలో భాగంగా ఇతర ప్రాంతాల్లో విధ్వంసకరమైనటువంటి ఘటనలు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఇప్పటికే భద్రతా బలగాలు ఒక నిర్ణయం తీసుకుని అందులో భాగంగా కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమన్వయం సమావేశాలతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ముందస్తు కార్యాచరణకైతే అటు భద్రతా బలగాలు సిద్ధమవుతున్నాయి. రామ్దాస్. రైట్ ఉదయ్, అంటే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ తర్వాత పూర్తి స్థాయిలో అంటే బలగాలను ఇంకా ఎక్కువ స్థాయిలో మోహరించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంకా లోక్సభ ఎన్నికలు పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో కగారు పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి బలగాలు ఇంకా దీన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఇప్పటిదాకా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది? ఎస్, ప్రజెంట్ 5 రాష్ట్రాల పరిధిలో విస్తరించినటువంటి దండకారణ్యంలో పూర్తిగా రెడ్ కారిడార్ ను ఎప్పటికప్పుడు అష్టదిగ్బంధనం చేస్తూ భద్రతా బలగాలు ముందుకెళ్తున్న వేళ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్స్, ప్లాటూన్ బలగాల్స్, పిఎల్జీఏ బలగాల్స్ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంటారు. సో కేంద్ర కమిటీ ఆదేశం ఇప్పటికే ఇచ్చి ఉండొచ్చు. ఆ ఆదేశం ఇంకా ఆ ప్లాటూన్ బలగాలకు, కమాండర్లకు, ప్రధానంగా పిఎల్జీఏ బలగాలకు చేరి ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అది చేరితే ఒక విధ్వంసకరమైనటువంటి ఘటనలు, ఆయుధ సామాగ్రి, మందుగుండు సామాగ్రిని ఇప్పటికే వాళ్ళు చేర్చుకొని ఉంటారు. సో ఖచ్చితంగా ఒక విధ్వంసకరమైన ఘటన అది అబూజ్మడ్ లో ఉన్నటువంటి సైనిక చర్యను వ్యతిరేకిస్తూ లేదా మావోయిస్టు పార్టీ ప్రతీకార చర్యలో భాగంగా అయినా సరే ఖచ్చితంగా ఒక విధ్వంసకరమైనటువంటి ఘటనకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటు భద్రతా బలగాలు హై అటెన్షన్ ను కొనసాగిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు కూడా సమయం సమీపిస్తుండడంతో ముందస్తు జాగ్రత్తలు సరిహద్దు జిల్లాల్లో తీసుకునేందుకు భాగంగానే ప్రస్తుతం సరిహద్దు జిల్లాల ఎస్పీలతో, ఉన్నతాధికారులతో డీజీపీ రవిగుప్తా అయితే సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశం అనంతరం మరింత గస్తీని, నిరంతర కూంబింగ్ ను, విస్తృతంగా సరిహద్దులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీలను డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కేంద్ర హోంశాఖ సమన్వయంతో అయితే ముందుకు భద్రతా బలగాలను భారీ ఎత్తున మోహరించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద కాంకేర్ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు సేఫ్ జోన్ కోసం వెతుకుంటున్నారు. దీంతో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీజీపీ రవిగుప్తా రంగంలోకి దిగారు. ఆయన కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రహస్యంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో సరిహద్దు జిల్లాల ఎస్పీలతో పాటు భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో వరుస ఎన్కౌంటర్లో భారీగా సహచరులను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ లేదా ఏఓబి సరిహద్దుల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లుగా కేంద్ర వర్గాలు, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇచ్చిన సూచనల మేరకు తెలంగాణ పోలీస్ అప్రమత్తమైంది. దాంతోపాటు ప్రాణహిత గోదావరి నది తీర ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా కూడా ఏర్పాటు చేశారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ పడవల యజమానులకు, మత్స్యకారులకు కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంకు డీజీపీ రవిగుప్తా చేరుకున్నారు. సరిహద్దు జిల్లాల ఎస్పీలు, కేంద్ర భద్రతా బలగాలతో ఆయన రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ముందస్తు జాగ్రత్తలు, మావోయిస్టుల కదలికలపై ఈ సమీక్షలో
పూర్తి స్థాయిలో సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.